వెల్కమ్ టు డిపిఆర్ అనాలిసిస్. నేను మీ ప్రసాదరావు దేవరపల్లిని. ఈరోజు మన టాపిక్ ఐఆర్డిఏ. ఐఆర్డిఏ అంటే ఏంది, ఐఆర్డిఏ ఏం చేస్తుంది, ఐఆర్డిఏ ఎవరెవరికి మధ్యవర్తిగా ఉంటుంది అనే దాని మీద తెలుసుకుందాం. అదేవిధంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది టర్మ్ పాలసీ. ఇప్పుడు హల్చల్ చేస్తుంది మార్కెట్లో, చాలామందికి తెలియదు ఈ విషయాలు కూడా. ఈ టర్మ్ పాలసీ అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది 1999లో స్థాపించబడింది. 2000 సంవత్సరం నుంచి దీని ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. ఈ ఐఆర్డిఏ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్కి, ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్కి మధ్యలో అనుసంధానంగా ఉంటుంది. పాలసీ హోల్డర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఐఆర్డిఏలో మనం కానీ మన ప్రాబ్లం కానీ చెప్తే, ఐఆర్డిఏ ఎవరి దగ్గర అయితే మీరు పాలసీ తీసుకున్నారో వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించి మీరు సాటిస్ఫై అయ్యే విధంగా చేస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి మొత్తం ఒక 25 కంపెనీస్ వరకు ఉన్నాయి. వీటిల్లో ఫేమస్గా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎల్ఐసి ఒకటి, ఎస్బీఐ లైఫ్ ఒకటి. సరే, వీటి గురించి కాకుండా మనం మొట్టమొదటిగా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి. టర్మ్ ప్లాన్ అంటే ఏంటి? చాలామంది ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి ఏజెంట్లు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఈ పొరపాట్లు అనేవి జరగకూడదు. టర్మ్ ప్లాన్ అనేది ఎవరికి వర్తిస్తుంది, టర్మ్ ప్లాన్ అనేది ఎవరు తీసుకోవాలి, వీటి మీద ఒక మంచి క్లారిటీ తోటి మీరు ఉండండి. ఒకవేళ టర్మ్ ప్లాన్ మీరు తీసుకోవాలనుకుంటుంటే నేను చెప్పే పాయింట్లు మీరు పాటించాలి. మొట్టమొదటిగా టర్మ్ ప్లాన్ తీసుకునేవాళ్ళు, టర్మ్ పాలసీ అని కూడా అంటారు. ఈ టర్మ్ పాలసీ తీసుకునేవాళ్ళు చాలామంది అడ్వర్టైజ్మెంట్లు చూసి నెలకు 500 కొడితే ₹1,00,00,000 వస్తాయి, లేకపోతే ₹1000 కడితే ₹1,00,00,000 వస్తాయి అనుకుంటున్నారు. ఇది పొరపాటు. ₹1,00,00,000 ఇస్తుంది టర్మ్ పాలసీకి. టర్మ్ ప్లాన్కి ₹1,00,00,000 వస్తుంది, 2,00,00,000 వస్తుంది, 3,00,00,000 వస్తుంది. మీ స్తోమతను బట్టి, మీరు కట్టే ప్రీమియంను బట్టి ఈ టర్మ్ ప్లాన్ అనేది ఉంటుంది. కానీ ఈ టర్మ్ ప్లాన్ ఎవరు తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఎవరు తీసుకోవాలంటే 55 సంవత్సరాల లోపు వారికి మాత్రమే టర్మ్ ప్లాన్ ఉంటుంది. తర్వాత మినిమం డిగ్రీ ఉండాలి. ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయినా, ఇన్కంప్లీట్ అయినా డిగ్రీ అనేది ఉండాలి. తర్వాత ఈ డిగ్రీతో పాటు మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మీ పాస్పోర్ట్ ఫొటోసు, లింక్గా అయినటువంటి ఫోన్ నెంబరు, ఆధార్తో కానీ పాన్ కార్డుతో కానీ లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఇవి 5 మ్యాండేటరీ. కానీ మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీరు డిగ్రీ లేకుండా, ఇవన్నీ లేకుండా ఏజెంట్ చెప్పాడు అని మాకు ₹1,00,00,000 వస్తాయని ఆశతోటి ఇవన్నీ లేకుండా చేసుకుంటే మీకు ఏమాత్రం కూడా పాలసీ ఏదన్నా రిస్క్ జరిగిన రోజు మీకు రిటర్న్స్ రావు. మెయిన్ పాయింట్ ఇవి మీరు ఫాలో అవ్వాల్సిందే. తర్వాత ఈ టర్మ్ ప్లాన్లో మీరు తెలుసుకోవాల్సింది మరొక విషయం ఉంది. టర్మ్ ప్లాన్ చేసేటప్పటికి మీ వయసు 25 సంవత్సరాలు, 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. 55 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈ టర్మ్ ప్లాన్ చేసే వాళ్ళకి ఎయిడ్స్ కానీ, క్యాన్సర్ కానీ ఉంటే ఈ పాలసీ రాదు. తర్వాత ఒకవేళ మీకు షుగరు, బీపీ, థైరాయిడు, జెనెటిక్ వ్యాధులు ఏదన్నా ఉంటే మీరు మీ ఏజెంట్కి చెప్పి అవి తప్పనిసరిగా మీరు ఏ మందులు వాడుతున్నారో అది వివరాలు కూడా ఇవ్వాలి. టర్మ్ పాలసీ అనేది బేస్డ్ ఆన్ ది ఏజ్ని బట్టి ఇస్తారు. ఒకవేళ నీకు 40 సంవత్సరాలు ఉంటే నువ్వు 40 సంవత్సరాలు పర్సన్ అయితే నువ్వెంత కట్టాలనేది నీ ఏజెంట్ నీకు వివరంగా చెప్తారు. ఒకవేళ నువ్వు నెల కట్టుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు. కానీ ఇది కూడా నీకు ఎంత టర్మ్లో కావాలి. నువ్వు 75 సంవత్సరాల లోపు ఏదన్నా రిస్క్ అయితే 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 రావాలనుకుంటుంటే దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే నీ పాలసీ ప్రీమియం ఉంటుంది. ఇది ఈ విధమైనటువంటివి టర్మ్ ప్లాన్లో ఉంటాయి.
మీరు ఏ విధమైనటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ గానీ, మీరిచ్చిన, మీ ఏజెంట్ ఇచ్చినా గూడా మీకు ఈ టర్మ్ ప్లాన్ అనేది వర్తించదు. ఈ మీరు ఒకవేళ ఐఆర్‌డీఏలో కంప్లెయింట్ చేసినా గూడా ఐఆర్‌డీఏ దీన్ని తృణీకరిస్తుంది. ఎందుకంటే ఐఆర్‌డీఏ గైడ్‌లైన్స్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. మిగతా పాలిసీస్ ఉన్నాయి. మిగతా పాలిసీస్ యాజ్ పర్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్ దాన్ని బట్టి మనము వివిధ ప్లాన్‌లు తీసుకోవచ్చు. టర్మ్ ప్లాన్ అనేది మాత్రం నేను ఏవైతే మీకు ఇప్పటివరకు చెప్పానో అవన్నీ పాటించాల్సిందే. మీరు ఇయన్నీ గమనించి టర్మ్ ప్లాన్ జేయాలని ఆశిస్తూ ధన్యవాదాలు.